ఉమెన్స్ డే వచ్చేసింది. ఇంకేం హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటూ వాట్సాప్లో పోస్ట్ పెట్టేయండి. వాట్సాప్లో స్టేటస్ పెట్టేయండి. గూగుల్లో వెతికి ఏదో ఒక ఇమేజ్ అరువు పట్టుకొచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. కింద విషెస్ రాయటం అస్సలు మర్చిపోకండి. అరగంటకోసారి మన స్టేటస్ ఎంతమంది చూశారో చెక్ చేసుకోవటం, ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్కు ఎన్ని లైకులు కామెంట్లు వచ్చాయో చూడటం అస్సలు మర్చిపోకండి. వేరే వాళ్ళు పెట్టిన పోస్టులకు లైకులు కొట్టడం కూడా ఇంపార్టెంటే. ఈ రోజంతా సోషల్ మీడియాలో ఇదే కనిపిస్తుంది. మనకు కూడా అదే పని. తెల్లారితే మళ్ళీ సేమ్ టు సేమ్. పెళ్ళాన్ని తిట్టేయండి, అమ్మపై అరిచేయండి, అక్క చెల్లెలను పట్టించుకోకండి, రోడ్డెక్కగానే కనిపించిన అమ్మాయిలందరిపై ఎదవ కామెంట్లు చేసేయండి. ఇంకా ఏమేం చేయగలమో అన్నీ చేసేయండి. ఎందుకంటే ఉమెన్స్ డే ఒక్కరోజే కదా. మిగతా రోజుల్లో ఆమెను గౌరవించాల్సిన అవసరం పెద్దగా లేదు కదా. ఒకవేళ గౌరవించాలనుకున్న ఏడాదంతా మనకు తీరిక ఎక్కడ దొరుకుతుంది? అంతే కదా. స్త్రీ గొప్పతనం గురించి ఒక్క రోజులోనూ ఒక్క మాటలోనూ చెప్పలేం. అలా ప్రయత్నించడం కూడా తప్పే. అమ్మగా, తోబొట్టువుగా, మన జీవితాల్లో బిడ్డగా, మన జీవితాలలో భాగమైన స్త్రీ కోసం కేవలం ఒక్కరోజు కేటాయించడం సరిపోదేమో. పెద్దలు చెప్పినట్టు స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సృష్టించే శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. యావత్ సృష్టికి కారణమైన స్త్రీని నిత్యం పూజించాల్సిందే, నిత్యం గౌరవించాల్సిందే. ఉమెన్స్ డే పేరుతో ఒక్కరోజు మాత్రం స్త్రీకి అంకితమివ్వడం ఆమెను తక్కువ చేసినట్టే అవుతుంది. ఉమెన్స్ డే పేరుతో ఆమెను సత్కరిద్దాం, అభినందిద్దాం, జీవితాంతం ప్రేమిద్దాం, గౌరవిద్దాం. అప్పుడే స్త్రీ గొప్పతనం నిలబడుతుంది. ఫైనల్గా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.